వెల్కమ్స్ టు అమ్మమ్మ స్కూల్. మీరు ఎలా ఉన్నారు? నేను డైలీ మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే కాకి ఫ్రెండ్ రెడీగా ఉంటుంది కదా! ఈరోజు కూడా అలాగే ఉంది. దానికి బిస్కెట్స్ పెట్టిన తర్వాత గార్డెన్‌లోకి వెళ్ళి పువ్వులు కోసుకొచ్చుకున్నాను. పూలు కోసుకొచ్చిన తర్వాత పూజ కోసం రెడీ చేసుకున్నాను. పూజ అది పూర్తి చేసుకొని పూజ మార్నింగ్ మీకు షార్ట్ రూపంలో పెట్టాను. చూసారేమో ఆల్రెడీ. మరలా అదే లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తున్నాను. చూడనోళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఆ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను లాంగ్ వీడియో శిఖర ప్రతిష్ఠ పెడతానన్నానండి. ఇంకా ఎడిట్ అది చేయలేదు. తర్వాత షార్ట్ రూపంలో పెట్టాను. ఉదయం చూడండి. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. షార్ట్‌లో పెట్టాను. లాంగ్ వీడియో త్వరలో పోస్ట్ చేస్తాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను పునుగులు టమాటా చట్నీ చేసుకుందామని అనుకుంటున్నాను. సరే పునుగులు కోసం దోసపిండి ఉంటే ఫ్రిడ్జ్‌లో బయట పెట్టుకుని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసి దానిలో కలుపుకున్నాను. అలాగే టమాటా, పచ్చిమిర్చి వేసి నూనె, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, చింతపండేసి సిమ్‌లో పెట్టి మగ్గనిచ్చుకున్నాను టమాటాలని. ఆ తర్వాత నేను ఎంతో కాలంగా 10 సంవత్సరాల క్రితం వాడినటువంటి రోలుని బయటికి తీసి ఇప్పుడు రోట్లో చేద్దామని చెప్పి రోట్లో ఈరోజు టమాటా చట్నీ నూరానండి. చాలా టేస్టీగా ఉంది. 10 సంవత్సరాల నుంచి ఎందుకు వాడలేదని ఆశ్చర్యపోతున్నారా? మేము ఇల్లు కట్టుకున్న టైంలో రోలు కింద రెంట్‌కిస్తే వాళ్ళ మామగారు వచ్చినప్పుడల్లా పైకొచ్చి నూరుకుంటుంటే మా వారే పాపం ఎందుకమ్మా పైకొచ్చి ఇబ్బంది పడుతున్నారు, కింద పెట్టుకోండి అని అన్నారు. కింద పెడితే నేనేం కిందకెళ్ళి నూరేదాన్ని కాదండి. వాళ్ళే నూరుకుంటూ వాడుకుంటూ ఉండేవాళ్ళు. సరే వాళ్ళు ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతే రోలు పైకి ఇచ్చి వెళ్ళారు. సరే ఈరోజు సండే కదా ఖాళీగా ఉన్నాను. సరే ట్రై చేద్దామని రోట్లో చేశారు. కానీ చాలా టేస్టీగా ఉందండి రోట్లో చేస్తే. టమాటా పచ్చిమిర్చి పచ్చడి. చాలా కాలానికి నోట్లో లాలాజలం బాగా వచ్చినట్టు అనిపించింది. మీరు కూడా అలాగే ట్రై చేయండి. చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. ఆ తర్వాత లంచ్‌లోకి కర్రీ చూశారు కదండీ. టమాటా చట్నీ ఎలా చేశానో పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సాల్ట్ ముందుగా దంచి ఆ తర్వాత టమాటాలు కూడా వేసేసి నూరేసానండి. ఆ తర్వాత గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇదండి, ఇలా ఉందండి టమాటా పచ్చడి చూడటానికి. మీరు కూడా ఒకసారి చూడండి. పునుగులు, టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ స్నాక్స్ తింటారేమో అందరూ. ఈరోజు నేను సండే మార్నింగే స్నాక్స్ బ్రేక్‌ఫాస్ట్‌కి తిన్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుందండి. ఆ తర్వాత గన్నేరు పూలుంటే స్వామివారికి మాలగా కట్టి ఇచ్చానండి. పక్కన వాళ్ళు గుడికి వెళ్తుంటే వాళ్ళు తీసుకెళ్తారండి. చాలా అందంగా వచ్చింది మాల. ఈలోగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలని కేకాయ వినిపిస్తే వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకొని వెల్లుల్లిపాయలు ఇప్పుడు పచ్చిగా ఉంటాయి కదండీ, అవన్నీ ఒలిసి కొంతసేపు ఎండలో పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, వెల్లుల్లి స్టోర్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకి ఏం కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఈలోగా రొయ్యలు చేయొచ్చు ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి అని చెప్పి ఓపెన్ చేశాను. వెల్లుల్లిపాయలు ఎందుకు ఒలుస్తానంటేనండి, అవి అలాగే ఉంటే ఇప్పుడు కొత్తవి వస్తాయి కదా, అంతా పాడైపోతాయి. ఒలిసి అలా ఆరబెట్టుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. అవి 2 సర్దేసుకున్న తర్వాత ఇది రొయ్యలు కూర కోసం ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు పెట్టి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసి రొయ్యలు ఆయిగలేసి పెట్టారండి ఫ్రిడ్జ్‌లో మొన్న తీసుకున్నప్పుడు. అవి కూడా వేసేసి కూర రెడీ చేసుకున్నాను. ఇలా టమాటా రోటి పచ్చడి అన్నంలో కూడా బాగుంటుంది. అది ఉంది కదా అని సరే రొయ్యల కూర చేసుకున్నాను. అలాగే బెండకాయలు కూడా ఫ్రై చేసుకున్నానండి. రొయ్యల కూర చాలా టేస్టీగా వచ్చిందండి. మీరైతే ఎలా చేస్తారండి రొయ్యల కూర? నేను ఇలాగ టమాటాలు వేసి ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాను. ఓన్లీ ఆనియన్ కొంచెం వేసి ఫ్రై చేస్తాను. అలా చేస్తాం. మేము కాకినాడలో ఉన్నప్పుడు రొయ్యలు
రోజు సాయంత్రం పూట రొయ్యల వాళ్ళు అమ్మటానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ప్లేట్‌లో ఇన్నని పెట్టేవాళ్ళు. అప్పట్లో సాలరీస్ తక్కువేలెండి. రూ. 4కి ఇన్ని పెట్టేవాళ్ళు. చిన్న చిన్నయి ఒలిసి, ఒలిసి చాలా టైం పట్టేది కొత్తగా నేర్చుకోవటం నేను. మా ఊర్లో రొయ్యలయి వచ్చేయి కాదండి మేము చిన్నప్పుడు. మా అమ్మ ఒకసారి వచ్చినప్పుడు ఇలాగ రొయ్యలు తీసుకుంటుంటే నేను కూడా తీసుకుని ఒలుస్తుంటే, "అమ్మో! ఎంతసేపు ఒలవటం అమ్మ, ఎందుకు ఇలాంటియి వద్దులే, మామూలుగా మటన్ అలాంటివి తినండిలేమ్మా" అని అంటూ ఉండేది. అంతసేపు ఒలవటం చూసి. అప్పుడు ఫ్రెండ్స్ అందరం కొత్తగా పెళ్ళైన ఆళ్ళు ముగ్గురు, ఒక్కొక్క పిల్లలున్నాళ్ళం ముగ్గురు లైన్‌గా ఉండేవాళ్ళం. వాళ్ళు ఒక ఆంటీ వెటనరీ డాక్టర్ గారి భార్య. నలుగురం కూర్చొని నలుగురం తీసుకొని ఒలుస్తూ ఉండేవాళ్ళం. ఆంటీ అన్నీ ఇలా మంచి చెడ్డు చక్కగా చెప్తూ ఉండేదండి. ఈ మధ్యనే ఒక 10 డేస్ బ్యాక్ ఎళ్ళి ఆంటీని కలిసొచ్చాను. చాలా ఆనందపడ్డారు. "చాలా కాలమైందమ్మా వచ్చి" అని. ఈ రోజుకైతే ఇంతేనండి. ఈ రొయ్యల కూరను ఒకసారి చూడండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి. బై అండి. మరో వీడియోతో